మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు అగనంపూడిలో చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యువత అధ్యక్షుడు విందుల చిరురాజు అధ్యక్షతన పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ముందుగా పెదమడక రామాలయంలో చిరంజీవి పేరిట ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ముఖ్య అతిథులుగా జనసేన సీనియర్ నాయకులు విందుల వెంకటరమణ పాల్గొన్నారు. అనంతరం పవన్ సాయి ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. చివరిగా అగనంపూడి సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పళ్ళు, రొట్టెలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ నటనలోనూ సేవలోనూ చిరంజీవికి మించిన వారెవరూ లేరన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ప్రజల అభిమానాన్ని చూరగొన్న గొప్ప సేవకుడు చిరంజీవి అని కొనియాడారు. రక్తదాన, నేత్రదాన కార్యక్రమాలతో ఎంతో మందికి పునర్జీవం ప్రసాదించిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. వైద్య శిబిరంలో రోగులను పరీక్షించిన అనంతరం ఉచితంగా మందులు అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం ముఖ్యంగా చిర్రాజు గారు కార్యక్రమం నిర్వహించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం సక్సెస్ చేయడానికి మీడియా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిర్రాజు అన్నాడు ఏంటంటే మన సర్వీస్ అనే దాన్ని మించిందా ఏదీ లేదు. పదవి అనేది 5 సంవత్సరాలు ఉండొచ్చు, 10 సంవత్సరాలు ఉండొచ్చు. సర్వీస్ చేసింది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా జీవితాంతం ఉంటది. అలాగే 2001 నుంచి కూడా జనని శ్వాసల వెలిపేరు ఒక సంస్థ పెట్టి ప్రతి పేదవాడికి కూడా కార్యక్రమం అందిస్తున్నాను. ఏ పదవి వచ్చినా రాకపోయినా సేవా కార్యక్రమాలు అయితే మానవుడు కంటిన్యూ చేస్తాం. ఇప్పటికే సుమారు 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అలాగే మెగాస్టార్ చిరంజీవి అన్న, పవన్ కళ్యాణ్ అని వీళ్ళందరూ కూడా ఎంతైనా సరే కష్టం పడి అనేది త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నా వంతు నేను కూడా దీనికి ఎంతో కొంత సాయం చేస్తూ ప్రతి కార్యక్రమం కూడా జయప్రదం చేస్తూ మనవి చేస్తున్నాం. ఈరోజు సినీ కళావతల్ని ముద్దుబిడ్డ స్వయం కృషి నేడు 1978 సెప్టెంబర్లో ప్రాణకారి చిత్రంతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసి మరి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాకుండా యావత్ భారతదేశంలోనే చిరంజీవి ఒక గర్వించదగ్గ నటుడు. మరి డైనమిక్, డేరింగ్ అండ్ డాషింగ్ నుంచి మొదలుపెట్టి సుప్రీం హీరో, మెగాస్టార్, పద్మ విభూషణ్, ఇంకా ఆయనకి రావాల్సింది ఒకే ఒక పురస్కారం ఉండిపోయింది, అది భారతరత్న. అది త్వరలో రావాలని మా చిరంజీవి అభిమానుల తరపున కోరుకుంటున్నాం. అలాగే మరి అటు సేవా రంగంలో 98 అక్టోబర్ 2వ తేదీన చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ స్టార్ట్ చేసి నేటి వరకు 2 సార్లు రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా వచ్చి ఆ రోజు మనం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సందర్శించారంటే ఈ రోజు వరకు కొన్ని వేల మందికి రక్తదానం ఇచ్చేసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. భారతదేశంలో చాలా మంది నటులు ఉన్నారు, చిరంజీవి గారిని మించిన నటులు ఉన్నారు, కాదంటలేదు. కానీ ఒక్క భారతీయ సినీ చరిత్రలో ఇలాంటి బ్లడ్ బ్యాంక్ కానీ, ఐ బ్యాంక్ పెట్టిన ఒకే ఒక నటుడు, మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఈరోజు 71వ వసంతంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఆయన ఇంకా మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని, ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేయాలని, మన కరోనా టైంలో కష్టకాలంలో కూడా ఆక్సిజన్ సిలిండర్లు కానీ, సినిమా నటులు ఆదుకోవడం కానీ, ఏదైనా కష్టం అంటే ముందొచ్చే ఫ్యామిలీ కొణిదెల ఫ్యామిలీ. అందువల్ల మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా మన అందరూ ఆయుష్ పోసుకొని ఇంకా మరింత ముందుకు చాలా సినిమాల్లో నటించి మనందరిని ఆనందింపజేయాలని,
అలాగే ఈ బ్లడ్ బ్యాంకు ఈరోజు